హలో పిల్లలకి అప్పటికప్పుడే ఏవైనా తినాలనిపిస్తే మీ ఇంట్లోని ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఒక 2 బంగాళదుంపలతో ఇలా చిప్స్ చేసి పెట్టేయండి. నిమిషాల్లో అయిపోతుంది. సో పెద్దగా టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. మీ దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తోనే ఇలాగా కట్ చేసేసుకోండి. లేదనుకుంటే చాక్తోనే పల్చగా కట్ చేసేసుకున్నా సరే మీకు డీప్ ఫ్రై చేసేసరికల్లా మాకు మంచి చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఆలు చిప్స్ కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. ఈ కరకరలాడే ఆలు చిప్స్ పెద్ద టైం టేకింగ్ ఏం కాదు. ఓన్లీ ఒక 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. సో బయట మనం ఏ చిప్స్ తీసుకుంటే వాళ్ళు రకరకాల కెమికల్స్ అవి వేసేసి అనవసరంగా చిప్స్ తింటే ఈ మధ్యన చాలామందికి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో మేము అలాంటివి చాలా ఫేస్ చేసామన్నమాట. సో అప్పటి నుంచి పిల్లలకైతే చిప్స్ పెట్టడమే మానేసాను నేనైతే. సో నాకు తెలియకుండా వాళ్ళు ఏమో తింటే నేనేం చేయలేను కానీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆలుని అయితే పల్చగా కట్ చేసేసుకో. ఆయిల్ పెట్టుకోండి స్టవ్ మీద. అది బాగా వేడెక్కిపోయిన తర్వాత మీరు ఈ పచ్చి బంగాళదుంప స్లైసెస్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకనంటే అది వేసేటప్పుడు కొద్దిగా దూరంగా వెళ్ళండి, ఎందుకంటే పచ్చివి కాబట్టి మొహం మీదకి తూలుతాయి. సో ఒక 2 మినిట్స్ బ్యాక్కి వెళ్ళిపోండి. సో ఆ చిప్పటి తగ్గేదాకా మీరు అసలు పొయ్యి దగ్గర వెళ్ళొద్దు. ఆయిల్ అయితే తూలిపోతుందన్నమాట. అసలు చిన్నపిల్లలు అయితే అసలు వెళ్ళనివ్వకండి. సో మీరే జాగ్రత్తగా ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలూ ఫ్రై మనకి బాగా అంటే ఈ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేస్తారనుకోండి అవి బయట తీసేసరికల్లా మళ్ళీ బ్రౌన్ కలర్లోకి ఇంకా మారిపోతాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి ఇంకా అలా నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీకి తక్కువే ఉంటాయి. సో పిల్లలిద్దరికి సరిపోతాయి అని చెప్పేసి ఇంకా అలా అంటే బయట మనం కాస్ట్ పెట్టి కొని పిల్లలకు పెట్టే కన్నా ఇలా సింపుల్గా ఇంట్లో చేసి పెడితే చాలా మంచిది హెల్త్కి. అంటే నా ఒపీనియన్ ఏంటంటే మన ఇంట్లో ఆయిల్ ఫుడ్ చేసి పెట్టినా సరే అది పిల్లలకి హెల్పే అవుతుంది తప్ప అన్హెల్తీ అయితే అవ్వదు అసలు. ఎందుకంటే అప్పుడప్పుడు చేసి పెడతాం కాబట్టి రెగ్యులర్గా ఇలాంటివి పెట్టాం కాబట్టి మనం ఏం కావాలంటే 5 రూపీస్కి 10 రూపీస్కి చిప్స్ ప్యాకెట్ వచ్చేస్తుందని చెప్పేసి బయట సింపుల్గా కొనేసి స్నాక్ బాక్స్లో వాటిల్లో పెట్టేస్తూ ఉంటాము. సో అలా ఎప్పుడు చేయొద్దు. పెద్ద టైం ఏం పట్టదు కదా, సింపుల్గా ఇలా చేసేసుకోండి. అండ్ వీటిని బంగాళదుంపను కూడా ఎండబెట్టేసి మనం అప్పడాల్లా ప్రిపేర్ చేసుకొని సంవత్సరం మొత్తం కూడా వాడుకోవచ్చు. త్వరలోనే ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. నిజంగా ఇప్పుడైతే ఇవి తింటూ ఉంటే ఇలా ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే నోట్లో కరకరలాడుతూ నిజంగా టేస్ట్ అయితే అసలు చెప్పలేమట. నిజంగా షాప్లో మనం కొనుక్కొని తింటాం కదా సేమ్ అలానే ఉన్నాయి. ఇంకా అంతకుమించి ఇంకా ఎక్కువ టేస్టీగా ఉన్నాయన్నమాట. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే మామిడికాయ పౌడర్ కూడా అమ్ముతారు మనకి. సో ఆ పౌడర్ కూడా జల్లుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే బాయ్.